మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ మరియు అనుచరులు బీహార్ ఎన్నికల ప్రచార యాత్ర కార్యక్రమంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ తల్లిపైన అసభ్యకరమైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా బీజేపీ కౌడిపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చిత్రపటాన్ని దహనం చేయడం జరిగిందని రాజేందర్ అన్నారు. ఇంకోసారి ప్రధాని మోడీ తల్లిపైన అసభ్య ప్రదేశాలతో మాట్లాడితే ఊరుకునేది లేదని రాజేందర్ హెచ్చరించారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు రాహుల్ గాంధీ మరియు వాళ్ళ యొక్క దొంగల కూటమి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రచారంలో భాగంగా ఈరోజు ప్రపంచ దేశాలే ఆదర్శంగా తీసుకుంటున్నాయి మన నరేంద్ర మోడీ గారి పాలన చూస్తుంటే. అయితే అలాంటి మహోన్నత నేత మీదనే కాకుండా చనిపోయిన నరేంద్ర మోడీ గారి తల్లి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేసి ఈరోజు భారతదేశం యొక్క ఇజ్జత్తును తీస్తున్నారు ఈరోజు కాంగ్రెస్ ఇండి కూటమి. ఇప్పటికైనా మీకు ఏమైనా సిగ్గు శరం ఉంటే చనిపోయిన నరేంద్ర మోడీ గారి తల్లి మీద కాదురా, నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశానికి ఎంతో సేవ చేస్తుడు, అసుంటి యోల మీద కాదు. మీకు శాతం అయితే ఈరోజు ఎన్నికల్లో పోరాడి గెలవండి. ఈరోజు చూసినట్టయితే బీహార్ ఎలక్షన్లో పట్టుబడి 10 సీట్లు కూడా గెలిచే అవకాశం కాంగ్రెస్ పార్టీకి లేదు. మీకు సిగ్గు శరం ఏమైనా ఉంటే ఈరోజు ఊర్లలో రైతులకు ఇబ్బందులు అవుతున్నాయి, మీకు కనీస అవగాహన లేదు, అడ్మినిస్ట్రేషన్ లేదు. కేంద్రం నుంచి వచ్చిన యూరియా సంచులను అడ్మినిస్ట్రేషన్ తప్పిదంతో ఈరోజు రైతులకు ఇబ్బంది పడుతుంది. మీరు దాని మీద దృష్టి పెట్టండి. ఈరోజు ఏదో పోటుగాండ్లాగా ఈరోజు రేవంత్ రెడ్డి ఇక్కడికి వెళ్ళి బీహార్ పోయి ఏదో ప్రచారానికి పోయాడు. నీ తెలంగాణ రాష్ట్రంలో నీకు చక్కగా లేదు, నీ సీట్ ఎప్పుడు ఉడుతుందో దిక్కు లేదు. కాబట్టి నీకు ఏదన్నా చిత్తశుద్ధి ఉంటే, ప్రజాపాలన చేయాలన్న చిత్తశుద్ధి ఏమైనా ఉంటే తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఉన్న ప్రాంతంలో ఏదన్నా సేవలు చేయి. ఈరోజు సర్పంచ్ ఎలక్షన్లు సంవత్సరంన్నర దాటిపోయింది, ఇప్పటికి ఎలక్షన్ లేక 15th ఫైనాన్స్ కింద డబ్బులు రాకపోవడం. ఎందుకంటే నీకు చేతగాక ఎలక్షన్ చేతగాక ఈరోజు ఎలక్షన్ లేట్ కావడంతో ఈరోజు గ్రామ పంచాయతీలో నిధులు కూడా కుంటుపడిపోయినాయి. ఈరోజు గ్రామ గతంలో ఉన్న సర్పంచ్లు అప్పుల పాలయ్యారు గ్రామాలలో అభివృద్ధి పనులు చేసి. ఈ సంవత్సరంన్నర కాలంలో ప్రతి గ్రామ పంచాయతీకున్న పంచాయతీ కార్యదర్శులు కూడా అప్పుల పాలయ్యారు. కాబట్టి నీకేమైనా చిత్తశుద్ధి ఉంటే ప్రజాపాలన మీద దృష్టి పెట్టాలి అని రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఖబర్దార్ కొడుకులారా, మీరు మళ్ళొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద కానీ చనిపోయిన తన తల్లి మీద కానీ ఏమైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాం. బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్.